పర్లేదులేండి ఆంటీ, వాళ్ళు చేయలేకపోతే బలవంతం ఎందుకు పాపం. మా నాన్నకి నేనే సర్ది చెప్పుకుంటానులేండి. చైత్ర, మీ వాళ్ళకు వచ్చిన వంటకాలే చేయమను, సరేనా? అదేంటమ్మా అలా అంటావు? చైత్ర, ఏదో ఒక విధంగా సీతారత్నం గారికి చెప్పి ఆ వంటలేవో చేయించమ్మా. లేకపోతే వియ్యంకుల వారు చాలా ఫీల్ అవుతారు. అసలే అంకుల్ వాళ్ళని మనమే ఎంగేజ్మెంట్ చేస్తామని మరీ బలవంతం చేసి ఒప్పించాం. ఇప్పుడు వాళ్ళు అడిగినవి చేయకపోతే మనకే చెడ్డ పేరమ్మా. అందుకే చైత్ర, కొంచెం కష్టమైన చేయించమ్మా. ఓకే మేడం. హంస, మిగిలినవన్నీ నువ్వు మాట్లాడు. ఒరే విరాజ్, రేపటి అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యాలి, వర్కర్స్ తో కూడా మాట్లాడాలి. పద. మామ్, అన్నయ్య పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటానని చెప్పావు. పద పద పద. ఏంటిది? వీళ్ళు కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఈ లిస్ట్ ఇచ్చినట్టున్నారు. బట్ గోమతి మేడం కూడా చేయమన్నారంటే ఖచ్చితంగా చేయాలి. అసలు ముందు అమ్మకి ఈ వెరైటీస్ అన్నీ చేయడం వచ్చో లేదో అది ముందు తెలుసుకుంటాను. అమ్మ ఏంటి ఫోన్ రిసీవ్ చేయట్లేదు? మహీక్ చేస్తాను. హలో అక్క. మహి, ఇంట్లోనే ఉన్నావా? అవునక్క. ఒకసారి సీతారత్నం గారికి ఫోన్ ఇవ్వవా? నేను చేస్తుంటే రిసీవ్ చేయడం లేదు. సీతారత్నం గారు ఇంట్లో లేరక్క. ఇంట్లో లేరా? ఎక్కడికి వెళ్ళారే? ఏమో అక్క, నాకేం తెలుసు. కొంచెం కనుక్కో మహి, అర్జెంటుగా అమ్మతో మాట్లాడాలి. ఏంటక్క అంత అర్జెంటా? చెప్తానే, నువ్వు మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమ్మతో నాతో మాట్లాడించవా? అసలు ఏంటక్క ప్రాబ్లం? క్యాటరింగ్ విషయంలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది మహి. కొంచెం వీలైనంత త్వరగా అమ్మతో నేను మాట్లాడాలి. వెంటనే ఫోన్ చేయించు. అలాగే అక్క. ఈ వెరైటీస్ అన్ని అమ్మ చేయగలుగుతుందో లేదో. ఇప్పుడేం చేయాలి స్వామి? నువ్వే దారి చూపించు. ఏంటి పొట్టి, కాలు కాలిన క్యాట్లో అటు ఇటు తిరుగుతున్నావు? చూడు, ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను, ఇంకా టెన్షన్ పెట్టకు నన్ను. పొట్టి, చిన్న క్యాటరింగ్ చేసుకునే వాళ్ళకి కాంటినెంటల్, చైనీస్, ఇటాలియన్ చేయడం రాదు. అదే నా టెన్షన్ కూడా. కాకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా వల్ల నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. నేను నమ్మను. నన్ను ఏడిపించడానికి నువ్వు ఐడియా ఇస్తున్నావు. కాదు పొట్టి, ప్రామిస్, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. సరే, నమ్మకపోతే నీ ఇష్టం, అనవసరంగా మీ క్యాటరింగ్ క్యాన్సిల్ అవుతుంది. సరే, అదేంటో చెప్పు. సరే చెప్తాను గాని ఒక్కసారి నన్ను ఇంటెలిజెంట్ అని నీ నోటితో చెప్పు. అలా చెబితే నువ్వు ఇంటెలిజెంట్ అయిపోవు. ఒక్కసారి చెప్పు పొట్టి, లేకపోతే ఐడియా చెప్పను. నీ ఇష్టం. సరే, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. ఆ ఐడియా ఏంటో చెప్పవా? చెప్తాను కానీ ఇక్కడ కాదు, నా రూమ్ లో చెప్తాను. ఎందుకు? హలో, పనుంది. ఐడియా కావాలంటే ఫాలో మీ. ఓకే?
డస్ట్ ఎలర్జీ. ఎప్పుడైనా ఐడియా చెప్తావా? అరే, ఇందాక సీతారత్నం గారు ఫోన్ చేసినప్పుడు ఆ డిషెస్ గురించి చెప్పేశా. ఆవిడ ఏ ప్రాబ్లం లేదు, వండేస్తానని చెప్పేశారు కదా. అంటే కావాలని ఇదంతా నాతో చేయించావా? మరి ఖాళీగా అటు ఇటు తిరుగుతుంటే ఏదైనా పనిద్దామని ఇచ్చాను. చెప్తా, నీ గురించి చెప్తా, నీ గురించి చెప్తా. టీవీలో పేపర్లో వేయించు. చైత్ర గారు, ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు ఆనంద్ గారు, బానే ఉన్నాను. కాదు, ఏదో జరిగింది, లేకపోతే మీరు అలా ఉండరు. ఏం లేదు ఆనంద్ గారు. నన్ను ఫ్రెండ్ అన్నారు, అన్నీ షేర్ చేసుకుంటా అన్నారుగా, మరెందుకు దాస్తున్నారు? అది కావాలని 1కి 2 సార్లు రూమ్ అంతా నా చేత క్లీన్ చేయించారు. విరాజ్, విరాజ్, అనయ్య, ఏమైందన్నయ్య? చైత్ర గారిని ఎందుకు ఏడిపించావు? నిన్నేరా, ఎందుకలా చేసావు? జస్ట్ ఫర్ ఫన్. సారీ అన్నయ్య, సారీ. బా అన్నయ్య, సారీ చెప్పాను కదా, అలా ఉండొద్దు. ఇంకెలా ఉండాలి? అనే రేపు నీ ఎంగేజ్మెంట్, ఇలా మూడీగా ఉంటే ఎలా? నీ ఫ్రెండ్ని ఎవరైనా ఏడిపిస్తే నువ్వు ఊరుకుంటావా? అస్సలు ఊరుకోను. నేను కూడా అంతే. అంటే చైత్ర గారు నా ఫ్రెండ్. సరే, ఇప్పుడు నీ మూడ్ మారి నువ్వు నార్మల్గా అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకోసారి చైత్ర గారిని ఏడిపించకుండా ముందు 20 గుంజులు తీ. అనే చిన్న పిల్లాడికి చెప్పినట్టు నాకు ఇలా చెప్తున్నావేంటి? నువ్వు చిన్నపిల్లాడిలా చైత్ర గారిని ఏడిపించావు కదా, ఇప్పుడు గుంజులు తీ. తీ. సరే. చైత్ర గారు, 20 గుంజులు లెక్క పెట్టండి. అనే హలో, ఎందుకు నవ్వుతున్నావు? ముందు మీ అన్నయ్య చెప్పింది చెయ్యి. అన్నయ్య వెళ్ళిపోయాడుగా, నేను ఇంకా చేయను. అవునా ఆనంద్ గారు? చెయ్యి. చేస్తాను. తప్పదా తీయడం? చెయ్యి. 1 అలా కాదు, మొత్తం కింద కూర్చోవాలి. కౌంట్ చేయి. 1 2. నా వల్ల కాదు, చేస్తున్నాను కదా. 3 4 3. రాంగ్ గా కౌంట్ చేస్తున్నావు, నీకు మ్యాథ్స్ రాదా? నేను మ్యాథ్స్ లో కొంచెం వీక్లే. కొంచెం కాదు, కిలోమీటర్లు అంతా వీకే. సరే, అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి. ఓకే పోటీ, ఇప్పటికే 4 చేశాను, అక్కడి నుంచి కౌంట్ చేస్తే చెయ్యి. అవునా? మీ అన్నయ్యని పిలవనా? వద్దులే, అన్నయ్య అలిగాడంటే ఇంక అంతే. ఫస్ట్ నుంచి కౌంట్ చేయి, కానీ కరెక్ట్ గా కౌంట్ చేయి ప్లీజ్. 1 2
3 4 10 9 8 హే మళ్ళీ రివర్స్ లో వెళ్తున్నావేంటి? మరి ఇందాక నువ్వు చేసిందేంటి? కావాలనే చేసావు కదా. నో, నువ్వు చాలా చీట్ చేస్తున్నావు. నువ్వు ఉంటే నేను గుంజలు తీను. కావాలంటే మా అన్నయ్యని పిలు, మా అన్నయ్య వచ్చి కౌంట్ చేస్తే నేను గుంజలు తీస్తా. ఆ, ఏమైందమ్మా చైత్ర? చూడండి మేడం, ఆనంద్ గారు విరాజ్ గారిని 20 గుంజలు తీయమన్నారు. నేను సరిగ్గా లెక్క పెట్టట్లేదు అంటున్నారు. మీరు లెక్క పెట్టండి మేడం. అవునా? సరే విరాజ్, గుంజీలు తీయడం శరీరానికి చాలా మంచిదిరా. వినాయకుడికి కూడా చాలా ఇష్టం. నువ్వు తీ. మామ్, సర్లే కరెక్ట్ గా కౌంట్ చేయి. కానీ 1 2. ఒరే ఒరే, వంట మనిషి గ్యాస్ ఆఫ్ చేసిందో లేదో ఒకసారి నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మ చైత్ర, నువ్వు కౌంట్ చేస్తూ ఉండు. అయ్యో, గ్యాస్ ఆఫ్ చేసిందో లేదో. 12 13 1 2 మహాలక్ష్మి, ఇదేనా ఇల్లు? మహాలక్ష్మి కాదు, మహి. అమ్మా, మీకోసమే చూస్తున్నానమ్మా. రండి రండి, వంటలు ఎక్కడ చేయాలమ్మా? చూపిస్తాను. రండమ్మా. ఆ, పదండి. ఇదేనమ్మా మీరు వంటలు చేసే ప్లేస్. అలాగేనమ్మా. చూడండి, మన పనులు అయ్యేదాకా ఎవరు ముచ్చట్లు పెట్టడానికి వీల్లేదు. సరే సీత. పిల్లలు, మీరు లోపలికి వెళ్లి గోల చేయొద్దు. ఆడుకునేదుంటే ఇక్కడెక్కడైనా ఆడుకోండి. ఆ? అలాగే సీతక్క. అమ్మ చైత్ర, మా పని మొదలు పెడతాం. ఆ, ఏ నాగరాజు, ఇట్రా. వస్తున్నాను మేడం. నీకో విషయం చెప్తాను, చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? అలాగే మేడం. వెళ్ళు. అమ్మ చైత్ర, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమ్మా. సరేనమ్మా. జాగ్రత్త. అందరికీ ఆల్ ది బెస్ట్. రమణమ్మ, రూప, సరోజ, అందరూ కూరగాయల కోసం పని చూద్దాం. పదండి, చకచకా పని అయిపోవాలి. పదండి పదండి, రండి.
సరోజ ఇది అక్కడ పెట్టేసి అన్ని చెక్ చేసుకోండి, అన్ని ఉన్నాయేమో. సరోజా అక్క ఇక్కడ కారం ప్యాకెట్ లేదు, పొయ్యి దగ్గర ఉందేమో చూసొస్తాను. అలాగే సీతక్క. పెట్టి అగ్గిపెట్టి తీసుకుంటే సీత కరుస్తుంది. అందుకే అటు పక్కెళ్ళి ఆడుకుందాం పద. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? సీతకి కంటే ముందు మనమే పొయ్యి వెలిగించేద్దాం. అలాగే. అమ్మో ఎవరు వస్తున్నారు? పద పద పద. అక్క ఏంటి? అక్క ఒక నిమిషం ఇక్కడ చూసుకోవా? ఓకే మీరు వెళ్ళండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సారీ 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 సారీ. ఏంటి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? బయటేమో స్ట్రేంజర్స్ తో కొట్టించావు, మీ ఇంట్లో ఇదే దెబ్బ మీద మళ్ళీ కొట్టావు. ఇంకా రివెంజ్ సరిపోదన్నట్టు ఈ వెపన్తో కొడతావా? ఇది వెపన్ కాదు, పన్నీరు చల్లేది. అదే దాన్నే వెపన్ కింద మార్చుకున్నావు కదా. నేనేం కావాలని కొట్టలేదు, పన్నీరు చల్లాను అంతే. నువ్వే మరీ దగ్గరగా వచ్చావు. నౌ ఐ అండర్స్టాండ్. నేను దగ్గరికి రావాలని, నాతో మాట్లాడాలని, నాతో టైం స్పెండ్ చేయాలని ఇదంతా చేస్తున్నావు కదా. లేదు, నేను నిజంగానే పన్నీరే చల్లాను. ఇడివా. ఏది పన్నీర్ ఏది?